మనుషులుగా మనం సుఖంగా సంతోషంగా జీవించాలనుకోవడం తప్పు కాదు. కానీ ఆ సుఖాన్నిచ్చిన దేవుణ్ణి మర్చిపోవడం, ఎగతాళి చెయ్యడం చాలా ఘోరం. బ్రెజిల్కు చెందిన ఓ స్నేహ బృందం విహారయాత్రకు వెళుతూ ఒక స్నేహితురాలిని తీసుకుని వెళ్ళడానికి వాళ్ళింటికి వెళ్లారు. అప్పటికే కారులో ఉన్న అందరూ తప్పత్రాగి ఉన్నారు. కారు ఎక్కుతున్న కుమార్తెతో తల్లి, అమ్మా, నీవు దేవుని సన్నిధిని కలిగి వెళ్ళు, ఆయన నిన్ను కాపాడుతాడు అని చెప్పింది. ఆ యువతి కోడిగుడ్లు పెట్టుకున్న పెట్టెను చూపిస్తూ, ఆ గుడ్లు పగిలిపోకుండా దేవుడు ఈ పెట్టెను కాపాడితే చాలే అని ఎగతాళిగా నవ్వింది. అలా వాళ్ళు కొంత దూరం వెళ్ళాక ఘోర ప్రమాదంలో అందరూ చనిపోయారు. కారు నుజ్జునుజ్జు అయింది. కానీ కోడిగుడ్లు ఉన్న పెట్టె మాత్రం చెక్కు చెదరలేదు. పోలీసులకు ఆశ్చర్యం కలిగించిన మరో విషయం ఏమంటే దానిలో ఉన్న గుడ్లు కూడా పగిలిపోలేదు. చూశారా, దేవుడు వెక్కిరింపబడడని బైబిలు చెప్తుంది. మనకేమీ కాదులే అని మనల్ని మనం మోసం చేసుకుంటాం. కానీ మనం ఏమి విత్తుతామో ఆ పంటనే కోస్తాం. ఇది ప్రకృతి సహజ నియమం. ఆధ్యాత్మిక నియమం కూడా అంతే. అందుకే దేవుని చేతి పని అయిన మనం దేవుడు లేకుండా ఒక్క క్షణం కూడా జీవించలేమని గ్రహించి మనం చేసే పనులన్నిటిలో దేవుని సహాయాన్ని, సామీప్యతను కోరుకుందాం. ఆయన హస్తాల్లో సంతోషంగా, సురక్షితంగా ఉందాం.